బాలయోగి స్టేడియం గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఒక మూలకి వెళ్ళిపోయి ఇక్కడనే ఎవ్వరు లేరు, సెల్ కూడా దూరంగా పెట్టేసి చెప్పుకుంటూనే ఉన్నాను. స్తుతి 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 స్తోత్రం, స్తుతి స్తోత్రం, అప్పులు తీర్చిన దేవా స్తుతి స్తోత్రం, సహాయాన్ని అందించిన దేవా స్తుతి స్తోత్రం అని ఒకే ఒక్క అప్పు కోసం పట్టుబట్టాను అనమాట. స్తుతి మీ స్థితిని మారుస్తుందని చెప్పి ప్రతి వారికి చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు అప్పుల్లో ఉన్నారా, బంధకాల్లో ఉన్నారా, సమస్యలో ఉన్నారా, ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉండండి, ఆ స్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు మిమ్మల్ని అని చెప్పి అనేక మందిని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు కొంతమంది వారికి ఉన్న సమస్యల్ని బయటపడటానికి ఒక మార్గంగా స్తుతిని ఎంచుకున్నప్పుడు స్తుతిస్తూ ఉండగా వారి స్థితిగతులు ఎలా మారుతూ ఉన్నాయో మరి యొక్క సాక్ష్యం వింటే మీ జీవితంలో ఖచ్చితంగా ఒక పరిష్కారాన్ని మీరు కనుగొంటారు. ఇక నుంచి అయినా స్తుతించడం మీరు ప్రారంభిస్తారు. ఈ సాక్ష్యాన్ని మనం విందాం. అన్నయ్య, నా పేరు పరంజ్యోతి, నేను అమలాపురం నుంచి అన్నయ్య. నేను అప్పుల బాధల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను. అయితే కొంతమంది దగ్గర తక్కువ పాటి మొత్తం కొంచెం అడ్జస్ట్మెంట్ కోసం తీసుకున్న డబ్బుల్ని నేను కొన్ని పరిస్థితుల వల్ల తిరిగి చెల్లించలేకపోతే ఈ లక్షల్లో నాకు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆగుతున్నారు. ఎందుకంటే లక్షల్లో అప్పు ఇచ్చిన వాళ్ళకి వడ్డీ కొంచెం ఎక్కువగానే వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదో ఆగుతున్నారు. కానీ కొంచెం సహాయం చేసిన వాళ్ళు, ఇదివరకు నేను వాళ్ళకి అడ్జస్ట్మెంట్లు అనేవి చేశాను. నా పరిస్థితి బాగున్నప్పుడు చాలాసార్లు అడ్జస్ట్మెంట్ చేశాను. అయినప్పటికీ నేను వాళ్ళకి అప్పుడప్పుడు 20,000, 30,000, 40,000, 50,000 వరకు కూడా అడ్జస్ట్మెంట్లు చేసిన రోజులు ఉన్నాయి. అయితే నాకు తిరిగి ఇచ్చేశారు, అడ్జస్ట్మెంట్ చేశాను. కానీ వాళ్ళు ఒక అతను అయితే నాకు ఒక 10,000 మాత్రమే ఇచ్చాడు. 10,000 ఇస్తే ఆ 10,000 కోసమని చాలా మంది దగ్గర నా పరువు తీసాడు. ఎందుకంటే 10,000 కూడా డిసెంబర్ నెల ఆఖరుకి ఇవ్వమని చెప్పి అక్టోబర్ నెలలో ఇచ్చాడు నాకు. నువ్వు చాలాసార్లు నాకు అడ్జస్ట్మెంట్ చేసావు కదా, డిసెంబర్ నెల ఆఖరుని ఇవ్వి, డిసెంబర్ నెలలో లాస్ట్ వీక్లో ఇవ్వి ఈ 10,000ను, అప్పటి వరకు నేను అడగను అనేసి అన్నాడు. కానీ నవంబర్ నెలలో కొంచెం టార్చర్ పెట్టడం ప్రారంభించాడు అన్నయ్య. చాలా టార్చర్ పెట్టాడు. నవంబర్లో చాలా ఇబ్బంది పెట్టాడు, డిసెంబర్లో కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే నేను మీ వీడియోలో ప్రతిదీ కూడా చూస్తుంటాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా చూస్తుంటాను, ప్రతి సాక్ష్యం కూడా వింటూ ఉంటాను. అయితే మీరు ఒక అతని గురించి రీసెంట్గా పెట్టారు, రీసెంట్గానే ఇంచుమించు నేను వినడం అయితే ఒక 3 రోజులు అవుతుంది. ఏంటంటే ఒక ఆయన స్తుతి 100,000 సార్లు స్తుతి చెప్పండి అని ఎంకరేజ్ చేసామని చెప్పారు కదా. అప్పు విషయంలో చనిపోదామని అనుకున్నారు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా, కాకినాడ నుంచి. వాళ్ళ గురించి వీడియో చేశారు. వీడియోలో మాటలు విన్న తర్వాత అప్పటికే మీరు చాలాసార్లు జరిగి ఉన్నాయి, పొంది ఉన్నాము అని విశ్వసించండి అని అన్నారు. కానీ నేను అనుకోను, కానీ నాకు కొంచెం ఇబ్బందికరంగా కొంచెం అనుమానంతో అనివ్వండి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క కాకినాడ వాళ్ళ గురించి విన్న తదుపరి నాకు కొంచెం ధైర్యం అనేది వచ్చి ఒక రోజు అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడక్కడ ఆర్కెస్ట్రాకి వెళ్తున్నాను, పాటలు పాడడానికి వెళ్తున్నాను. నేను మంగళవారం రాత్రి ఒక ప్రార్థన జరిగింది. నేను ఇంటికి వచ్చేసరికి నైట్ 12 అవుతుంది. 12 గంటలకి నా భార్యకి చెప్పాను, కొంచెం నేను ప్రార్థనలో ఉంటాను, నేను డిస్టర్బ్ చేస్తాను. ఆ మర్నాడు వచ్చింది వీడియో, నేను చూశాను, అప్పుడు చూశాను, వీడియో చూశాను, విన్నాను. ఆ మర్నాడు బుధవారం అంతా కూడా నేను ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి, మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, బాలయోగి స్టేడియం అని ఉంటుంది ఇక్కడ, బాలయోగి స్టేడియం గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఒక మూలకి వెళ్ళిపోయి, ఎక్కువ మన్నా వాళ్ళు అక్కడ సభలు పెట్టేవారు అనమాట. ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఒక్కడనే, ఎవ్వరు లేరు, సెల్ కూడా దూరంగా పెట్టేసి చెప్పుకుంటూనే ఉన్నాను. స్తుతి 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 స్తోత్రం, స్తుతి స్తోత్రం, అప్పులు తీర్చిన దేవా స్తుతి స్తోత్రం, సహాయాన్ని అందించిన దేవా స్తుతి స్తోత్రం అని ఒకే ఒక్క అప్పు కోసం పట్టుబట్టాను అనమాట. ఆ 10,000 ఇచ్చినటువంటి వ్యక్తి కోసం పట్టుబట్టి విశ్వాసంతో, దేవుని మీద భారం వేసుకునే విశ్వాసంతో అలా పోరాడాను. దేవుని అలా అడిగితే అనుకోని రీతిగా బుధవారం నాడు సాయంత్రానికి నేను ఎప్పుడో ఎవరికో ఇచ్చిన అమౌంట్ అనుకోకుండా అతను నాకు దారిలో ఎదురయ్యి, తమ్ముడు ఎలా ఉన్నావు ఏంటి, బుధవారమే నేను మరలా తిరిగి ఇంటికి వచ్చేస్తున్న టైంలో ఇంటి దగ్గరికంటే వచ్చేసాను, దారిలో ఎదురయ్యాడు. అతను ఎదురయ్యి, తమ్ముడు ఏంటి ఎలా ఉన్నావు అని అన్నాడు. నా బాగోగులన్నీ అడిగాడు.
నా ఫేస్ చూశాడు. చూసి ఏం డల్గా ఉన్నావు అన్నాడు. డల్గా ఏం లేదన్నా నన్ను, వాతావరణం వల్ల అలా ఉన్నాను అన్నాడు. ఎందుకంటే కొంచెం హెల్త్ కంప్లైంట్ ఉంది నాకు, దానివల్ల అనుకున్నాడు ఆయన. అయితే నేను ఒక పక్క నుంచి స్తుతి అప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతున్నాను, కానీ నేను మొహం పక్కెట్టుకుని స్తుతి చెప్పుకోవడం లాంటివి చేస్తున్నాను. నాకు అనుకోకుండా జరుగుతున్న సమయంలో ఆయనే, నేను ఆయనకు ఒకసారి ఎప్పుడో ఇచ్చాను, ఛానల్ అవుతుంది, కరోనాకి ముందు ఇచ్చాను డబ్బు. అయితే ఆయన డబ్బులు తీసి, తమ్ముడు ఎప్పటికప్పుడు లేట్ అయిపోతుందమ్మా, ఇంకా మీకు క్రిస్మస్ సీజన్ కదా, నీకు బోల్డ్ పనులు ఉంటాయి, చర్చిలో డెకరేషన్లు అన్నీ చాలా ఆడవుకుంటావు కదా నువ్వు, ఇంకా తమ్ముడు లేట్ అయిపోయిందని ఏమనుకోవద్దు అని తిరిగి నాకు 10,000 ఇచ్చారన్న. 10,000 కొట్టి ఇస్తానన్నారు. నేనైతే మీకు సహాయం చేశాను కానీ కొట్టుకోలేదన్న అని చెప్పాను. దేవుడు మంచి రీతిలో ఈ కార్యాన్ని చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అయితే మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఎందుకనంటే కొన్ని వాక్యాలు అర్థం చేసుకునే గుణం ప్రతి మనిషికి ఉండదు, కానీ మీ ద్వారా కొన్ని వాక్యాలు మాకు అర్థమవుతుంది. అవును, మీరు ఉదయకాల సమయంలోనే చెప్పారు, వెలుగు లేదు కానీ వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది అని వాక్యంతో మాట్లాడారు మీరు. యెషయా గ్రంథంలో ప్రవచనం గురించి అన్నిటి గురించి చెప్పారు. ఇవన్నీ చెప్పడానికి ఆడియో కొంచెం పెద్దదైపోతుంది, అందుకని మీకు చెప్తున్నాను, క్లుప్తంగా చెప్తున్నాను. మీకు కూడా చాలా వందనాలు అన్నయ్య. ఇంకా నాకు సుమారుగా లెక్క పెడితే 7 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఈ అప్పులు కూడా దేవాది దేవుడు సకాలంలో తీర్చేశాడని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ప్రార్థించిన మీకు, అలాగే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు చెప్పిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ.